ఉప్పు ఉందా, కారం ఉందా, పులుపు ఉందా, వగరు ఉందా? హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది అండి. ఏంటక్క ఉగాది ఎప్పుడు అయిపోతే ఇప్పుడు చెప్తున్నా విషెస్ అనుకోవద్దు. సో కొంచెం లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి. నేను ఊరు వెళ్ళానని తెలుసు కదా. సో వచ్చిన తర్వాత వీడియో అనేది ఎడిట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో అందుకనేసి ఇప్పుడైతే కానీ బిలేటెడ్గా హ్యాపీ ఉగాది అని చెప్తున్నాను. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి శ్రీరామనవమి కూడా అయిపోతుందేమో నాకు తెలిసి. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి. ఉగాది రోజు బ్లాగ్ అండి. ఉగాది వచ్చేసి మనకి థర్స్డే బేస్తవారం అయితే జరిగింది కదా. ఆ రోజు అర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను. మేము అదే రోజు ఊరు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి కొంచెం తొందరగానే లేచాను. ముందు రోజు ఊరు వెళ్ళాము అనుకుంటే అమావాస్య ఉండిందండి. అమావాస్య రోజు పిల్లల్ని తీసుకొని ఊరు వెళ్ళొద్దు కదా. సో అందుకనేసి అమావాస్య రోజు వెళ్ళలేదు. అమావాస్య వచ్చేసి ఉగాది రోజు అయిపోయింది కాబట్టి ఉగాది రోజు ఇంట్లో టెంకాయ కొట్టేసుకొని ఊరైతే బయలుదేరుతున్నాము. ముందు లేచిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే ఉగాది రోజు వంట చేసేసాను. ఎందుకంటే జర్నీలో కాబట్టి కంపల్సరీగా బాక్సెస్ అయితే ఉండాలి కదా. బయట ఫుడ్ అయితే ఈ సమ్మర్లో తినలేమండి. మ్యాక్సిమం బయట ఫుడ్ ఎక్కువ తినలేమనుకోండి మేము. పిల్లలు కూడా ఇబ్బంది పడతారనేసి మార్నింగ్ ఉన్న రైస్ని పులిహోర కలిపేసాను. అలాగే పప్పు చారులాగా పప్పు చేసేసి వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా స్నాక్స్ కోసం అయితే మా వారు బయట నుంచే తెచ్చారు. ఇవి అయితే అయిన స్నాక్స్ కొన్ని చెకోడీలు, అప్పాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి స్నాక్స్ తెచ్చారు. ఫ్రూట్స్ తెచ్చారు. ఇంకా అన్ని ఏ బాక్స్లలో ఆ బాక్స్లలోకి మంచిగా సర్దేసి ఫ్రూట్స్ కూడా కట్ చేసి బాక్స్లో పెట్టేసాను. ఎందుకంటే వేడితే పెట్టేస్తే మళ్ళీ మేము వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. ఊరు నైట్ వరకు ఉండాలి కదా. వేడిదే పెట్టామంటే ఈ సమ్మర్లో ఉక్కిపోయి స్మెల్ వస్తుంది. సో పిల్లలు తినలేరు ట్రైన్లో. అందుకనేసి అలాగే చల్లారిన తర్వాత మూతలు పెట్టామంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నం నైట్ అయినా కూడా. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే కనుక వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసేసుకొని వచ్చి దేవుని పటాలు అయితే క్లీన్ చేశాను. అదే రోజు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అదే రోజు దేవుని పటాలు ఇవన్నీ క్లీన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి అమావాస్య అయిపోయింది. అమావాస్య కూడా ఏంటి అంటే ఏదో మిడ్ నైట్ అలా అయిపోయింటే బాగుండేదండి. మేబీ ముందు రోజే నేనేమని చేస్తానంటే రేపు పండగ అనగా ఈరోజు ఈవినింగే దేవుని పటాలు, దేవునికి సంబంధించిన సామాన్లు ఏమైనా ఉన్నాయనుకో అన్నీ క్లీన్ చేసేసుకొని పండగకి సిద్ధంగా పెట్టుకుంటానండి. మార్నింగ్ లేచిన వెంటనే పూజ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని అని. కానీ ఆ రోజు ఏమైంది అంటే అమావాస్య ఉన్నింది. అమావాస్య వచ్చేసి 6:52 వరకు అమావాస్య ఉన్నింది. ఇంకా సో అందువల్ల అప్పుడు మనం క్లీన్ చేయలేం కదా. అమావాస్య అయిపోయిన తర్వాతనే ఎప్పటికైనా దేవుని పటాలు అనేది క్లీన్ చేయాలి. సో తెలుసో తెలియదో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ. ఇంకా అందువల్ల నేనైతే ఇంకా చేయలేకపోయాను, దేవుని పటాలు క్లీన్ చేయలేకపోయాను. అందుకే ఫాస్ట్గా లేసేసి వంట పని అయితే పూర్తి చేసేసుకొని తర్వాత ఎగ్జాక్ట్గా 7:52కి అమావాస్య అయిపోయిన వెంటనే ఇంకా నేను అప్పటికల్లా స్నానం అన్నీ అయిపోయినాయండి. ప్యాకింగ్లు నైటే చేసేసుకున్నాం కాబట్టి అన్ని పనులు ముగించేసుకున్నాను. ఇంకా వెంటనే ఎందుకంటే మాకు ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి ట్రైన్ ఉంది. ట్రైన్ మిస్ అయిందంటే మళ్ళీ డే టైంలో జర్నీ బస్కి వెళ్ళాలి, ఇబ్బంది పిల్లలతో అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి తొందరగానే బయలుదేరదాం అనుకున్నాం. కానీ ఆడికి లేట్ అయిందండి. ఒక్క 10 minutes లేట్ అయితే ట్రైన్ మిస్ అయ్యేది ఆ రోజు అయితే. ఇంకా అన్ని పనులు పూర్తి చేసేసుకొని 7కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసేసాను. దేవుని పటాలు, దేవుని సామాన్లు ఇవన్నీ నేను క్లీన్ చేస్తూ ఉంటే మా వారు కూడా చాలా హెల్ప్ చేశారండి ఆ రోజు అయితే. నా పనిలో నేను క్లీన్ చేస్తుంటే బాబుకు స్నానం పోయడం కానీ, మనం తయారు చేయడం కానీ, మనకు పాలు తాపడం ఇలా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ హెల్ప్ చేశారు. ఎందుకంటే మార్నింగే బయలుదేరాలి, బస్సులు మిస్ అయినా కూడా ట్రైన్ మిస్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఇద్దరం కలిసి అయితే పనులు అయితే పూర్తి చేసేసుకున్నాం. అంతే కదండి, ఒకరికొకరు హెల్ప్ ఉంటేనే కదా ఈ కాలంలో ఏ పనైనా చేయగలము. సపోర్ట్ లేదంటే అసలు ఏ పని చేయలేమండి. అది మటుకు పక్కాగా చెప్తా. ఇదే కాదండి, ఏ విషయమైనా సరే మా వారు నాకు మంచిగా సపోర్ట్ చేస్తాడు. ఇంట్లో అయినా సరే, ఏ విషయమైనా సరే అనమాట.
ఇంకా పిల్లల పనులు మా ఆయన చూస్తుంటే ఇంకా నేను దేవునికి సంబంధించినవన్నీ ఇంకా అది కాక ఇంకా ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి కొంచెం టైం పట్టిందని చెప్పచ్చు. ఆడికి నాకు ఎంత సాధ్యమైతే అంత ఫాస్ట్గా చేశానని చెప్పచ్చండి. ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా నేను పూజ చేయడం అంటే 1 అవర్లో 1 అవర్లో నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. అన్నీ క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అన్నీ తీసి అమావాస్య వచ్చిందంటే పసుపు కుంకుమ అన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి ఫిల్ చేసేసి కొత్త వాడితోనే బొట్లు పెడతా దేవుని పటాలకైతే గిన. ఇంకా అలా అయిందన్న ఎక్కువ టైం పట్టింది ఫాస్ట్గా నేను ఇంకా వీడియో వచ్చేసి ఫాస్ట్ మోడ్లోనే పెట్టాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియో కూడా. ఇంకా ఇక్కడ దేవునికి సంబంధించిన దీపాలు, దీపపు కుందులు, ప్లేట్లు, రాగి చెంబులో వాటరు, ఈ శానమూలంలో ఇవన్నీ పెడుతూ ఉంటాను కదా. ఇంక ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ తడి బట్టతో అయితే తుడిచేసుకుంటే తడిబట్టతో తుడచడం వల్ల ఏంటి అంటే గిన వాటిపైన ఉన్న నీటి మరకలు ఉంటాయి కదండి, నీళ్ళు అవి అలాగే ఉంచేసామంటే అవి ఆరిన తర్వాత నల్లగా కనిపిస్తాయి. సో మనం వెంటనే ఒక పొడి బట్ట కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని తుడిచామంటే ఒక 2 to 3 days 1 week అయినా సరే రాగి చెంబు అనేది తలతల మెరుస్తూ ఉంటుందండి. ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి తెలియకుంటే గిన. లేదు కడిగేసి అలాగే పెట్టేశారంటే ఆ వాటర్ డ్రాప్స్ అలాగే ఉండిపోయి నల్లగా కనిపిస్తుంది, తొందరగా బ్లాకిష్ అయిపోతుంది. సో ఒకసారి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా తర్వాత అయితే కనుక దేవుని పటాలన్నిటికీ పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేశాను. ఇంకా మా వారి ఇంతలోపు అయితే కనుక వేప పూత, మనకి ఉగాది అంటే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయాలి కదా, కంపల్సరీగా షట్ రుచులతో ఉండాలి కదా. ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి అంటే మన డిమార్ట్ వెళ్ళినప్పుడు నేను కావాల్సిన కొన్ని బెల్లము, కారం పొడి, చింతపండు అన్నీ కొత్తవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ అయితే కొన్ని డిమార్ట్లో తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక నిమ్మకాయ అంటున్నాను, మామిడికాయ, వేపపూత, మామిడాకులు, ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ, టెంకాయ అందుకు బయట నుంచి అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ నేను డెకరేట్ చేసేసాను. ఇక్కడ ఏంటి అంటే కనుక నేను ఎంత ముగ్గు పెట్టినా కూడా మా ఇంటి ముందు కనిపించదండి. వైట్ టైల్స్, వాటి మీద ముగ్గు పొడితో వేద్దామా, మా పిల్లలు తొక్కుతూ ఉంటారు అనేసి నేను చాక్ పీస్తో వేస్తూ ఉంటాను. బట్ చాక్ పీస్ యూజ్ చేయొద్దు అని అంటూ ఉంటారు చాలామంది. ఇంకా తప్పదు కాబట్టి నేనైతే కానీ చాక్ పీస్తోనే ముగ్గు పెడతానండి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత మామిడాకులు మాకు కట్టడానికి కూడా లేదు, గుమ్మానికి అటు ఇటు తోరణంలా కట్టడానికి కూడా లేదండి. అసలు ఒక్క చీల కూడా వేయనీయరండి. ఇక్కడ చిన్న సౌండ్ వచ్చి చిన్న ఏదైనా అయినా కూడా పైకి వచ్చేస్తారు ఓనర్ వాళ్ళు అయితే గిన. సో అందుకనేసి నేనైతే పెద్దగా ఏమీ తెచ్చుకోలేదు ఇంట్లో అయితే గిన. ప్రజెంట్ ఉన్నవాడితోనే అడ్జస్ట్ అవుతున్నా చెప్పాలి అంటే. లేదంటే గిన డెకరేట్ చేసుకోవడం, మంచిగా అలంకరించుకోవడం ఇలాంటివి అనేవి చాలా ఇష్టం నాకు. కానీ ఇంకా అడ్జస్ట్ అయ్యి ఉన్నానని చెప్పచ్చు ఇదైతే గిన. ఇంకా అందువల్ల మామిడాకులు తోరణం ఇలా ఏం కట్టుకోకుండా నార్మల్గా అక్కడ 2 ఏమంటారు కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు అటు 2 ఇటు 2 పెట్టేశాను అంతేనండి. ఇంకా ఎటువంటి ఛాన్స్ లేదు నాకు కట్టడానికి కూడా. మొలలు ఇవన్నీ కొట్టనివ్వరు అనేసి ఇంకా సర్లే దేవుడా ఉన్నాడు కదా, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి బతకాలి కదా. అన్నీ కావాలనుకుంటే కుదరదు కదా, ఏదో ఒకటి లోటు అయితే కంపల్సరీగా ఉంటుంది. అందుకనేసి ఇంకా నేను ఆ విధంగా అయితే కదా ముగ్గు కూడా ముగ్గు పిండితో కాకుండా చాక్ పీస్తోనే వేసి ఎప్పుడైనా సరే ఫ్రైడే మైడ్ ఇలా పసుపు కుంకుమ ఇవన్నీ వేసి అలంకరించుకుంటాను. బాగా గడపనైతే కనుక పసుపు కుంకుమ అన్నీ వేసి అలంకరించుకున్నాను. ఇంతలోపు అయితే కనుక పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. నేను మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టానంటే మా వారు వచ్చి టెంకాయ కొట్టేస్తే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. మా వారు ఇంకా స్నానానికి వెళ్ళారు. పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసేసి పాప అయితే చేసేసుకొని తనకై తను రెడీ అవుతుంది, బాబుకి ఒక్కటే. ఇంకా తనైతే స్నానానికి వెళ్ళాడు. ఇంకా తన స్నానం చేసి వచ్చేలోపు నేను ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా మంచిగా ఉగాది పచ్చడి అయితే కన్నా నేనైతే కన్నా చాలా కొంచెం ఎక్కువే చేస్తాను. మా పాప అయితే గ్లాస్లో వచ్చుకొని మంచిగా తాగేస్తూ ఉంటుంది. బట్ ఈసారి తక్కువనే చేసాను, ఎందుకంటే ఊరు వెళ్తున్నాము, వేస్ట్ అయిపోతుంది కదా, పడేయాల్సి వస్తుంది అనేసి కొంచెమే చేశాను. దేవుని గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోనే ఒక గ్లాసు నిండుగుండా నీళ్లు తీసుకున్నాను. మళ్ళీ పిల్లలు మార్నింగ్ లేసి తాగేస్తారు, వెంగిలైతే అనేసి నైటే పనుకునేటప్పుడే ఒక బాటిల్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ బాటిల్ పిల్లలకి అందనివ్వకోకుండా. ఇంకా అందుకనేసి నిండుగుండా నీళ్ళు
వాడని బెల్లము, కొత్తగా డిమార్ట్ నుంచి సరుకులు తెచ్చాను కదా మొన్న, ఏవి వాడలేదు అలాగే ఉంచాను. ఇంకా బెల్లము, పులుపు, ఒగరుకాయ తగిన మామిడికాయ, చేదుకు చిన్న పువ్వు, వేప పువ్వు, ఇలా పచ్చిమిర్చి వేసానండి. చెప్పాలంటే మిరియాలు కానీ లేదంటే కారం పొడి కానీ యూజ్ చేస్తారు. బట్ కారం పొడి నేను తగిలాను అనమాట మన పీరియడ్స్ టైంలో. ఇంకా అందుకనేసి వద్దు అనేసి వేయలేదు. ఇంకా మిరియాలు కూడా టచ్ చేశాను, కొత్తవి తేలేదు, కొన్ని ఉన్నాయి. బట్ సరేలే ఈసారికి ఒక్కసారి అనేసి పచ్చిమిర్చి అయితే వాడలేదు. ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చారు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినారు. ఇంకా అవి అయితే వేసాను. ఇంకా ఉప్పు ఇవన్నీ వేసేసి లాస్ట్లో ఈ మామిడికాయ మంచిగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు పీసెస్ లాగా చేసి ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. సో ఉగాది పచ్చడి ఎంతమంది ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది కూడా చెప్పండి నాకు. ఇక్కడ మా పాపకైతే భలే ఇష్టం అనమాట ఇలాంటివన్నీ చేయడంలో. నేను చేస్తా ఉంటుంది. ముందుగానే నాకు టైం అయిపోతుంది, నువ్వు చేస్తే నాకు ఎక్కడ టైం సరిపోతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఎప్పుడైనా నిదానంగా చేదులేనానని చెప్తూ ఉన్నాను తను వస్తుంటే. నేను చేస్తూ ఉంటే మా వారు పక్కన ఒక తిట్లు, నువ్వు తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఈయనే ఉండిపో, మేము వెళ్ళిపోతాము, బస్ కాస్త వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, నీకు ఇంట్లోనే ఉంది, ఇంకెక్కడికి వెళ్ళొద్దని తిడుతున్నాడు. నాకేంటి అంటే వీడియో తీస్తున్నాను కదా, కాస్త నీట్గా ఉండాలనేసి అదంతా గలీజ్గా వాటర్ ఉంటే తుడుచుకుంటూ ఫోటో తీసుకుందామని నేనున్నాను. ఇంకా దానికి మా వారు అంత మాట అనేసారు. సర్లేండి, వాళ్ళు అనడంలో తప్పలేదు, మనం పడడంలో తప్పలేదు. అవునా కాదా, అంతేనా కాదా అండి. ఇంకా లాస్ట్కి అయితే అన్నీ రెడీ చేశాను. మా వారు వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేశారండి. ఎప్పుడైనా సరే ఇంట్లో మగవాళ్ళతో పూజ చేయించడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు చేశారంటే మన మొత్తం కుటుంబానికి అందరికీ అబ్బుతుంది అంటారు పూజ అనేది. మనం చేసామంటే మనకు మాత్రమే వస్తుందంట అండి ఆడవాళ్ళు పూజ చేసి. సో మ్యాక్సిమం ఫెస్టివల్ టైంలో అయితే కనుక కంపల్సరిగా మా వారితో పూజ చేయిస్తాను. లైక్ మనం అన్నీ రెడీ చేసామంటే వచ్చి టెంకాయ కొట్టి హారతి ఇస్తారు. అది వాళ్ళు చేస్తే మన ఫ్యామిలీ మొత్తానికి అందుతుంది అనేది అంటూ ఉంటారు. ఇంకా మా పిల్లలు అయితే పోటీ పడతారండి పూజ చేయడానికైతే, అదైతే పక్కాగా చెప్తాను. అన్నీ కలిపి వెయ్యి, ఒకటే కాదు. ఎలా ఉంది వర్ష, ఏమొచ్చింది నీకు? ఫస్ట్ ఏమొచ్చిందో చెప్పు బంగారు. ఉప్పు ఉందా, కారం ఉందా, పులుపు ఉందా, ఒగరుందా? ఫస్ట్ ఏ టేస్ట్ కనిపించింది? ఏ టేస్ట్ కనిపించింది ఫస్ట్? ఒకరికొకరు పోటీ పడి పూజ చేస్తారు. గంట నేను వంచుతా అంటే నేను వంచుతాను, కొట్టుకుంటారు అనమాట గంట వాంచడానికి. ఇంకా ఇక్కడైతే కానీ ఉగాది పచ్చడి ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత మా వారు టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళారు. ఎందుకంటే టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు, బయట నుంచే తెమ్మని చెప్పాను, ఇడ్లీ కానీ ఏదో ఒకటి. నేను జర్నీలో పెద్దగా తినను, ఓన్లీ ఇడ్లీ మాత్రమే తింటాను. ఇంకా పిల్లల కోసం దోశ ఇలాంటివి తెమ్మని తీసుకురావడానికి బయటకు వెళ్ళాను. ఇంతలోపు అయితే నేను ప్యాకింగ్ ఇవన్నీ ఉంటే అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఉగాది పచ్చడి రోజు ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఏమొచ్చిందని కంపల్సరీగా అందరిని అడుగుతూ ఉంటాం కదా. సేమ్ ఇలా నేను కూడా మా పాపను అడుగుతుంటే నాకు చేదు పులుపు ఇలా వచ్చాయి మమ్మీ అని అడుగుతుంది. నాకైతే కానీ నిజం చెప్పాలంటే అంటే చేదే వచ్చిందండి. అసలు ఈ సంవత్సరం కూడా నాకు అన్ని చేదు అనుభవాలు ఉంటాయా ఏమని కొంచెం ఫీల్ అయ్యాను. అంటే ఎందుకంటే ఈ ఇయర్ ఎట్లయినా సరే నా యూట్యూబ్ సక్సెస్ చేయాలని ఏమంటారు కంకణం కట్టుకున్నానండి. చూద్దాం వస్తుందా రాదా. ఎంతో మందితో ఎన్నో మాటలు కామెంట్స్ మా వాళ్ళ రిలేటివ్స్లోనే పడుతున్నాను. ఇప్పటికీ కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ తొలగాలంటే నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను నేనైతే ఉగాది రోజు. బట్ నాకు ఆ రోజు చేదు వచ్చిందండి. ఏమవుతుందో ఏమో చూడాలి మరి. ఇంకా ఇక్కడైతే కన్నా లగేజ్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే కన్నా గోదావరిలో వెళ్ళేటప్పుడు బస్సులో నుంచి గోదావరిలో వేసేద్దామనేసి తీసుకున్నాను. మర్చిపోతున్నానండి. ఇది బాబు అక్షరాభ్యాసానికి చేయించిన కుంకుమలు ఇవి ఉంటాయి కదా, అవి ఇంటికి తెచ్చేసుకుంటాం కదా, అవి అలాగే ఉండిపోతున్నాయి. ఇక్కడ ఎక్కడ వేసినా బాగోదు మంచి కదా, ఎందుకు అక్షరాభ్యాసం చేసినవి అనేసి గోదావరిలో కలుపుదాం అనేసి మూట తీసుకొని పైన పెట్టుకున్న గుర్తుగా ఉంటుందని.
ఇంకా నేను ఇక్కడ సర్దేసిన తర్వాత చూసారా మా వారు వచ్చి మళ్ళీ సర్దుతున్నాడు. ఇంతేనండి. అందుకే నేను ఏం సర్దను ఆయన వచ్చినంత వరకు అయితే గన. ఈ 2 విషయాలలో మా ఇద్దరికి ఎప్పుడు గొడవలే జరుగుతుంటాయి. నేను సర్దుతాను. మళ్ళీ అది ఎక్కడ లీక్ అవుతుందో ఏమో అనేసి దానికి టేప్ వేసి మంచిగా భద్రంగా ప్యాకింగ్ చేసి మరీ పెట్టారండి. అది కూడా మంచిదే కదా అనిపించిన తర్వాత, ఎందుకంటే లీక్ అయితే మళ్ళీ నేనే క్లీన్ చేయాలి కదా అంతా అనేసి నాకు కూడా మనసులో ఎందుకో అనిపించింది ఇదైతే గన. ఇంకా మా వారు బయట నుంచి ఇడ్లీ దోశ తెచ్చాను. నేనైతే ఒకే ఒక ఇడ్లీ తిన్నానండి. తర్వాత ఊరు వెళ్ళేంత వరకు నేను ఏం తినలేదంటే మీరు నమ్ముతారా చెప్పండి. జర్నీలో మ్యాక్సిమం తిననండి నేను, ఎందుకో నాకు వామిటింగ్స్ వస్తేస్తాయని. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పు హాయ్, హ్యాపీ ఉగాది అని బిట్టు అను అను. నువ్వు తినవా? ప్లేట్ ఎందుకు ప్లేటు మళ్ళీ కడగద్దా? అబ్బా మళ్ళీ కడగద్దా ప్లేట్ ఎందుకు అంట. సో ఇంక ఇదేనండి ఇవాళ బ్లాగ్ అయితే గిన. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎలా ఉగాది చేసుకున్నారు ఏంటి అనేది నాతో కూడా షేర్ చేయండి. మరో వీడియోతో దీని కంటిన్యూషన్ బ్లాగ్ ఊర్లో బ్లాగ్ అయితే వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై.